హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, జగన్ పాలనే బాగుంది, చంద్రబాబుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక విషయానికి వచ్చినట్లయితే, సీఎం చంద్రబాబు నెల రోజుల పాలనపై అయితే ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల గారు అయితే కీలక వ్యాఖ్యలు చేశారండి. చంద్రబాబు అండ్ కూటమి నెల రోజుల పాలన గడిచింది. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6లో మహిళలకు ఫ్రీ బస్సు వాగ్దానంపై అయితే ఉలుకు పలుకు లేదు. ఉచిత బస్సు ప్రయాణంపై ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నెలలోపు కర్ణాటకలో 3వ వారంలోపే ఈ పథకాన్ని అమలు చేసిందని షర్మిల చెప్పారండి. ఆయా రాష్ట్రాలు నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు కూడా ఉచిత బస్సు ప్రయాణం వాగ్దానం అయితే నిలబెట్టుకోలేదు అని అన్నారు. చంద్రబాబుకు ఎందుకు ఇంత సమయం పడుతుందో సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల కోరారు. ఇందులో విధి విధానాలు ఏముంటాయి, చిత్తశుద్ధి ఉంటే చాలు అని తెలిపారు. ఈ క్రమంలో సూపర్ 6లో ఒక 6 అన్నారు. సూపర్ 6లో మిగతా పథకాలు వెంటనే అమలు చేయాలని తెలిపారు. అమ్మకి వందనం అనే పథకంలో క్లారిటీ లేదు. ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 ఇస్తామని అన్నారు. అమ్మకు వందనం పథకంపై ఇచ్చిన జీవోపై క్లారిటీ లేదు. అమ్మకి ఇస్తారా, బిడ్డకు ఇస్తారా? ఇచ్చిన ఉత్తర్వులలో అమ్మకి 15,000 అని ఉంది. అమ్మకి వందనం పథకంపై క్లారిటీ ఇవ్వాలని ఆమె ప్రశ్నించారండి. అలాగే ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 ఇవ్వవలసిందే అని పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికలు చంద్రబాబుకు సీఎం ఎలా అవ్వాలా వద్దా అనే కోణంలో జరిగాయని, చంద్రబాబు సీఎం కావాలని అనుకున్న వాళ్ళు కూటమికి వేశారని, సీఎం వద్దనుకున్న వాళ్ళు జగన్కే వేశారని, అంతేగాని జగన్ మీద ప్రేమ ఉండి కాదు అని షర్మిల ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్ద మనసుతో వచ్చినందుకు తెలంగాణ సీఎం రేవంత్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలో చంద్రబాబుకి అనుభవం ఉంది, రాష్ట్రాన్ని నడపలేం అని చెప్పడం కరెక్ట్ కాదు అన్నారు. సమర్థుడు అని ప్రజలు ఆయనను అవకాశం ఇచ్చారు కాబట్టే కేంద్రం వద్ద రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడి ప్రత్యేక హోదా సాధించాలని వైఎస్ షర్మిల గారి అయితే ఈ సందర్భంగా తెలియజేశారు ఫ్రెండ్స్. మొత్తానికి ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు ప్రయాణం పైన అయితే కర్ణాటకలో 3వ వారంలోపే, ప్రభుత్వం ఏర్పడిన 3వ వారంలోపే కర్ణాటక రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చిన నెలలోపే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే అమల్లోకి తీసుకొని వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏపీలో నెల రోజులు పూర్తి అయిపోయినా కూడా ఇంకా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందలేదు. ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నించారు. అలాగే తల్లికి వందనం అనే పథకంలో క్లారిటీ లేదు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 ఇస్తామని అన్నారు. అమ్మకి వందనం పథకం పైన ఇచ్చిన జీవోపై క్లారిటీ లేదు. మళ్ళీ అమ్మకి ఇస్తారా లేదా బిడ్డకి ఇస్తారా? ఇచ్చిన ఉత్తర్వులలో అమ్మకి 15,000 అని ఉంది. అమ్మకి వందనం పథకంపై క్లారిటీ ఇవ్వాలని ఆమె ఈ విధంగా ప్రశ్నించారు ఫ్రెండ్స్.